వీరమంగళ ఆంజనేయ స్వామి అని పేరండి. ఈ స్వామికి ఇది కుడి చెయ్యి అభయహస్తం అంటారు. అభయహస్తం అంటే స్వామి ఆశీర్వాదం చేసేటట్టుగా ఉండేదాన్ని అభయహస్తం అంటారు. ఈ ఎడమ చేతిలో మామూలుగా గద పెట్టి ఉంటారు ఆంజనేయ స్వామి. ఇది వచ్చి సౌగంధికా పుష్పం అన్నమాట. సౌగంధికా పుష్పం అని పేరు. అది ఉంటుంది. ఇది తోక తలకి పైన తిరిగి ఇదండి తోక చివరిలో గంట. ఇది గంట పైన వెండి స్థాపన చేసి ఉన్నారు. ఇది గంట అండి. స్వామి కిరీటం కూడా ఉండదు, కొండ కట్టి ఉంటారు. ఇది పువ్వు. ఈ చెవిలో కుండలాలు వేసి ఉన్నారు. ఇక వన్ సైడ్ ఉంటుంది స్వామి. ఇక ఉండే స్వాములన్నీ కృష్ణదేవరాయలు రాజు కాలంలో వాళ్ళ గురువు గారు వ్యాసరాయ తీర్థుల మూలకంగా ఆ రాజుగారు వాళ్ళు పెట్టిన స్వాములన్నీ ఇటు ఉంటుంది. వాళ్ళు చాలా చోట పెట్టి ఉన్నారు. కసాపురం వాళ్ళు పెట్టిన స్వాముల్లో ఆఖరి స్వామి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇట చాలా చోట పెట్టున్నారు. వాళ్ళు పెట్టిన స్వాముల్లో ఈ స్వామి కూడా ఒకటి అనమాట. పక్కన ఇది వచ్చి కుశస్థలే ఏరు. దాని పేరు వచ్చి కుశస్థలే అంటే లవకుశ అంటారు కదా, అట్లా కుశ ఇది కుశ ఏరు. ఈ ఏటు ఒట్టినే పెట్టి పాత గుడి చాలా రోజులుగా ఉండింది. అంటే 97, 98లో ఈ గుడి ఇప్పుడు కట్టి ఉండే చక్రవర్తి నాయుడు వాళ్ళకి స్వామి కల్లో వచ్చి గుడి కట్టాలని చెప్తే వాళ్ళ పాత గుడి తీసి ఇవన్నీ కట్టించారు. అప్పుడు రాముడు వారు సుదర్శన స్వామి అంతా ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు. చాలా విశేషమైన స్వామి. అందరూ విద్య కొరకు, వివాహం కొరకు వేడుకుంటారు. వేడుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. శనివారం చాలా ముఖ్య స్వామి. శనివారం మంగళవారం రోజు సహస్రనామ అర్చన జరుగుతుంది. మంగళవారం అమావాస్య రోజు ఉదయం 10 గంటలకు అభిషేకం జరుగుతుంది. అప్పుడు కానీ శనివారం కానీ వచ్చి స్వామివారిని వేడుకొని అర్చన చేసుకుంటే వాళ్ళు కోరుకున్నది బాగా మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్.